గత 20 ఏళ్లుగా నాయకులుగా వ్యవహరించిన వారు నల్గొండ మున్సిపాలిటీలోని 38వ వార్డును పూర్తిగా విస్మరించారని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్ బీజేపీ అభ్యర్థి తోగోటి సుమతమ్మ అన్నారు. తనను 38వ డివిజన్ నుండి కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోగోటి సుమతమ్మ ఆదివారం డివిజన్ పరిధిలోని శివాజీనగర్, శివరాం నగర్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో 38వ వార్డు నుండి కౌన్సిలర్లుగా వ్యవహరించిన వారు వార్డుని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, కనీసం పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం కూడా లేదని, ఒక్క పార్కును కూడా అభివృద్ధి చేయలేదని అన్నారు. డివిజన్ పరిధిలో ఏవైనా కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించడానికి కనీసం కమ్యూనిటీ హాల్ను కూడా నిర్మించలేకపోయారని, వార్డు అభివృద్ధి కోసం వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి తనను 38వ డివిజన్ నుండి కార్పొరేటర్గా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ మాస్టర్, అండాలు, స్వాతి, శ్వేత, కవిత, సైదులు, అనుష, సుధా, లోకేష్, సత్యనారాయణ, నందు, ఉదయ్, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. మార్పు కోసం బీజేపీ, మార్పు కోసం బీజేపీ, మార్పు కోసం బీజేపీ, మార్పు కోసం బీజేపీ, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. 38వ డివిజన్ కార్పొరేషన్ బీజేపీ తరఫున నేను ఇక్కడ ఈ వార్డుకు నిలిచి ఉన్నాను. అందరు సహకరించి మోడీ గారి నాయకత్వం పైన దృష్టి ఉంచి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. ఈ కాలనీ వాసులందరూ నేను ఓటు వేస్తా అని అందరూ నాకు సపోర్ట్ ఇస్తున్నారు. మా మహిళలంతా కూడా సపోర్ట్ చాలా ఇస్తున్నారు. ఇంకా మున్ముందు ఇంకా చాలా సపోర్ట్ ఇస్తుంటారు. నేను వాళ్లకు అందుబాటులో ఉంటాను. అందరూ సహకరిస్తున్నారు. నరేంద్ర మోడీ గారిని అందరూ గుర్తుపెట్టుకున్నారు, ఓటు వేస్తున్నారు, నన్ను గెలిపిస్తున్నారు. ఇంకా చాలా ధైర్యం ఇస్తున్నారు. అందరు మహిళలందరూ కలిసి కూడా నన్ను బయటకు రప్పించి సేవలు చేయాలి ఆంటీ, మీరు పెద్దవాళ్ళని నన్ను చాలా సహకరిస్తారు. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. నల్గొండ 38వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా తోగోటి సుమతమ్మ గారు ఇక్కడ నిలవడం జరిగింది. వారికి ప్రతి ఒక్కరి మహిళలు కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే మంచి రెస్పాన్స్ వస్తుంది. గత 20 సంవత్సరాలుగా వేరే ప్రభుత్వాలు పాలించాయి. ఈసారి ఖచ్చితంగా మార్పు తీసుకురావాలని చెప్పేసి వారందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఈసారి ఇంతకుముందు ఎవరు పోటీ లేకపోవడం వల్ల ఒకరుగా ఉండి ఈ యొక్క వార్డుని నడిపించడం జరిగింది. ఈసారి మాకు మద్దతు ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అందరూ కూడా కమలం గుర్తుపై ఓటు వేసి 38వ వార్డు బీజేపీ అభ్యర్థి తోగోటి సుమతమ్మ గారిని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మహిళలకు గర్భసంచికి సంబంధించి మెడికల్ క్యాంపు పెట్టి ఒక 400 మంది మహిళలకు ఉచితంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము. అదేవిధంగా అందరికీ బ్లడ్ టెస్టు, షుగర్ టెస్టు, తర్వాత థైరాయిడ్ టెస్టు ఉచితంగా సేవా భారతి ఆధ్వర్యంలో నేను ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు మాకు మద్దతు ఇచ్చి మీరందరూ ఓటు వేసి గెలిపించినట్లయితే ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాను. మీ అందరూ అమూల్యమైనటువంటి ఓటు బీజేపీ గుర్తు ఓటు వేసి 38వ వార్డు అభ్యర్థిని సుమతమ్మ గారిని గెలిపించవలసింది కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. ఇక్కడ తోగోటి సుమతమ్మ గారిని నిలబెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. వారి యొక్క కుమారుడు తోగోటి రమేష్ చారి ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరిపారు. అటువంటి వారి యొక్క అమ్మగారిని నిలబెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా కాలనీలో కూడా ఈ 38వ డివిజన్లో కూడా ఎంతో మార్పు వస్తుందని మేము కోరుతున్నాము.